నాగరాజు గారు ఇప్పుడు రవీంద్ర గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్న మీరు సమాధానం చెప్పడం అన్నది అట్లా జరుగుతుంటది. ఇది కరెక్ట్ వే. కాకపోతే ఏంటంటే మన సబ్జెక్ట్ ఇవాళ వేరే సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఏంటంటే దీన్ని ఎట్లా ఆపుదామని, ఏది ఈ తిట్ల సంస్కృతిని, ఒక మంచి సంస్కృతిని ఎలా తీసుకెళ్ళాలి ఇవాళ మన డిబేట్ పాయింట్. ఎందుకంటే ఇవాళ మనం దాని మీద డిబేట్ చేద్దాం. సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి. ఈ రోజు మళ్ళీ కేటీఆర్ గారు మాట్లాడుతూ మళ్ళీ ఒక విధంగా చెప్పులతో కొట్టాలనిపిస్తుంది. ఏం లేదు, దానికి ఎండ్ లేదండి. దానికోసం రవీంద్ర గారు చెప్పారు, దాని మీద ఒక స్పెషల్ డిబేట్ పెడదాము, ఎవరేం మాట్లాడారు అన్నది. ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే దీన్ని మనం ఎట్లా ఆపచ్చు అన్నప్పుడు రవీంద్ర గారు సలహా ఇచ్చారు. దాని మీద ఒక రౌండ్ టేబుల్లోకి పెడదాము, మీరు ఆహ్వానించండి, నేను మిమ్మల్ని తీసుకొస్తా అన్నారు. దాన్ని మీరు కూడా సంసిద్ధత వ్యక్తపరిచారు. నెక్స్ట్ నేను రవీంద్ర గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ పాలిటిక్స్ అనేది ఎందుకు ఇంత వ్యక్తిగతమైపోయినాయి, ఎందుకు ఇది వార్లాగా అయింది అనేది నేను అడిగిన ప్రశ్న. దానికి చెప్పండి రవీంద్ర గారు, ఎందుకు ఇట్లా వార్లాగా ఎందుకు చూస్తున్నాం, దీన్ని ఒక యుద్ధంలాగా ఎందుకు చూస్తున్నాం? మేము యుద్ధంలాగా మాటకు మాట ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు 2 సంవత్సరాల తర్వాత 100 రోజుల్లో అమలు పరుస్తామన్నారు. 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 ఎష్యూరెన్సెస్ ఉన్నాయి. రైతు భరోసా ఏమైంది? 2000 పెన్షన్ 4000 ఏమైనాయి? రైట్. నాగరాజు గారు, వ్యవసాయ కార్మికులకు ఏమైంది? మహిళలకు 2500 ఏమైంది? నాగరాజు గారు, తులం బంగారం ఏమైంది? రుణమాఫీ నాగరాజు గారి దగ్గరికి వెళ్ళండి. నాగరాజు గారు సరే, మీరు సొల్యూషన్ చూపించండి. రవీంద్ర గారు చెప్పే సొల్యూషన్ ఆయన చెప్పారు, మీరు సొల్యూషన్ చూపించండి. ఎట్లా ఆపుదాం దీన్ని? సార్ నేను ఎట్లా ఆపచ్చు? తప్పనిసరిగా సార్, ఇది ఒక సమాజానికి ఒక మంచి సంకేతం పోవాలి. మనం మాట్లాడే విధానం, మనం నడవడిక, మనం చేసే పనులు ఏదైనా కూడా ఒక సమాజానికి ఒక మంచి రాబోయే తరానికి మనం ఏం నేర్పుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు అసెంబ్లీ పెట్టినాం, అసెంబ్లీలో మీరు అన్ని క్వశ్చన్ చేయొచ్చు, ప్రతిపక్ష నేతగా వచ్చి మాట్లాడచ్చు వారు. ఇప్పుడు ఇంతగానం అంటే ఏ విధంగా చేస్తున్నారంటే వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక కామెంట్ చేయడం, కామెంట్ పెట్టడం, ఒక గిచ్చికయాలు పెట్టుకుంటారు అంటారు కదా, చిన్నప్పుడు మనం వింటుంటాం పక్క వాళ్ళతోని. ఆ విధంగా ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడం, ఇదంతా అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్. వాళ్ళు చేసేదన్నీ కూడా అటెన్షన్ డైవర్స్ పాలిటిక్స్. నేను ఐ విల్ గివ్ వన్ లైవ్ ఎగ్జాంపుల్. నేను మా రవీంద్రనాథ్కి తెలుసు, నేను పోలీసులో పనిచేసిన, వారిద్దరం మంచి మిత్రులం. మేము విద్యుత్ సౌదాలు అప్పుడు ఉద్యమం చాలా ఉధృతిగా నడుస్తుంది. మా పోలీసులకు ఆదేశాలు ఏంటంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలని చెప్పిండ్రు. మా అప్పుడు కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అరెస్ట్ చేసి పంపినందుకు మళ్ళీ అక్కడ ఆదేశాలు ఏమొచ్చినాయో వారిని మళ్ళీ తీసుకొని వస్తే వారు దిగగానే ఎవడరా లంజోడుకు నన్ను అరెస్ట్ చేసింది అంటే, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళది ఇదే భాష అండి. ఫ్రమ్ ద బిగినింగ్ అదే. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. నేను అనేది ఏంటంటే, వీళ్ళు ఈ యొక్క అహంకారపూరితమైన మాటలు, ఈ అబ్యూజింగ్ లాంగ్వేజ్. అప్పుడు తెలంగాణ సోదరుడు చెప్పినట్టు, రవి చెప్పినట్టుగా అప్పుడు తెలంగాణ కోసం అందరం పోట్లాడినాం సార్, అందరం చేసినాం. మరి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని గుర్తు చేసుకుంటలేము. కానీ ఇప్పుడు మా నాన్న తల చావులో పెట్టిండు, పులి నోట్లో పెట్టిండు అని చెప్తున్నారు. కానీ అసలైన విషయాలు ఇడిచిపెట్టి గవర్నమెంట్ను సలహాలు ఇవ్వమన్నాం, అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వమన్నాం, ఆయనకున్న మర్యాద ఇస్తామన్నాం. అన్ని విధాల అపోజిషన్లో కూర్చొని, చైర్ మీద కూర్చొని మాట్లాడమనండి. ఎందుకు ఈ 2 నెలలకు ఒక్కసారి వచ్చి, లేకుంటే 6 నెలలకు ఒక్కసారి వచ్చి ఆ తిట్టదండకాలు ఏంది? మరి నేను అందుకే చెప్తున్నా కదా, ఈజ్ ఏ కాలేజ్, ఆయన ఈజ్ ఎ డీన్ ఫర్ దిస్ అబ్యూజింగ్ లాంగ్వేజెస్. వాట్ ఐ ఫీల్, నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, కేసీఆర్ గారే దీనికి ఒక ప్రధాన కారకుడు. ఈ తిట్ల దండకాలు ఆపితే మేము మా ప్రజాపాలన చేస్తాం, తప్పనిసరిగా ప్రజలకు ఏం చేయాలనో ఆ విధంగా చేసుకుంటూ పోతాం తప్ప, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూస్తుంది సార్ మనల్ని. ఆయన చదువుకున్నాడు, సరే చదువు విషయంలో మా సీఎం గారు కామెంట్ చేసిండు, ఆయన అనేందుకే కదా ఇవన్నీ. మరి నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చి మమ్మల్ని ఇట్లా ఈ విధంగా తిడుతున్నావు కాబట్టి మేము ఈ భాష మాట్లాడవలసి వచ్చింది. అది తెలంగాణ యాస ప్రాసలనే మాట్లాడాడు మా ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా ఆయన ఎంత నోటికొస్తే ఆయన మొగోడువేనా, మొగోనికి పుట్టినవా, ఈ విధంగా మాట్లాడడం ఎందుకు సార్? అది
అదే మళ్ళా కొచ్చోనివా ఇవన్నీ ఏంటి సార్ మాటలు? ఆ సబ్జెక్ట్ ని మళ్ళా ముందుకు తీసుకెళ్ళటం మళ్ళీ దాన్ని ప్రస్తావించడం నేను అందుకే చెప్తున్నా సార్, అది వద్దు అని చెప్తున్నా. అది వద్దనే చెప్తున్నాం సార్. నేను ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఓకే, నమస్కారం అంటే ప్రతి నమస్కారం అంటాం కదా సార్. అదేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే చప్పట్లో ఒక చేత్తో అవో, నాగరాజు గారు చప్పట్లో ఒక చేత్తో అవో, రెండు చేతులు కావాలి. రెండు చేతులు ఉంటేనే చప్పట్లు అవుతాయి. ఒక సంయమనం పాటిస్తే తమ ఎక్కడ తగ్గిపోతారో